సింది కదా. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఈ బుద్ధి లేని వాళ్ళందరూ ఎందుకు అట్లా చేసినారు అనేది ఏమైనా అర్థం ఉందా సార్? అంటే ఒక్కొక్కడు కోట్లు దండుకున్నారు తెలుసా మీకు ఈ ఆఫీసర్లలో కూడా. ఇప్పుడు ఈ రాధాకృష్ణమూర్తి గాని, ఈ ప్రభాకర్ రావు గాని, ఇట్లాంటి వాళ్ళందరూ ఆ కులపోళ్ళందరూ మొత్తం రాష్ట్రాన్ని ఇట్లా దండుకోవడం అంటే దండుకున్నారు. ప్రభుత్వం పేరు మీద కొంత చేసినారు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు వాళ్ళు వాడుకున్నారు. తర్వాత చాలా మందిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు సంపాదించినారు సార్ వీళ్ళు. ఏదో మామూలుగా జరగలేదు ఈ వ్యవహారాలన్నీ. దీంట్లో అసలు యాక్చువల్లీ చిత్తశుద్ధితో కనుక ఒకవేళ గవర్నమెంట్ చేసి ఉంటే చాలా సెలబ్రిటీస్ వాడుకున్నారు, సెలబ్రిటీస్ కూడా వాడుకున్నారు అని అధికారులే చెప్తున్నారు. సరే, చాలా రకరకాల అంటే సెలబ్రిటీస్, సరే అది మనం డైరెక్ట్ ఎవిడెన్స్ లేకుండా ఏ సెలబ్రిటీ పోలీస్ అధికారులు చెప్తున్నారు, వాళ్ళు చెప్తారు. సరే వాళ్ళు చెప్తున్నారు, మరి వాళ్ళని అడగాలి కదా. మరి మీరు భరత్ ఫర్ ఎ బెటర్ పార్ట్ ఆఫ్ ఇట్, ఇప్పుడు నోటీస్ ఈటెల రాజేందర్కి ఇచ్చారు, బండి సంజయ్కి ఇచ్చారు. ఆ సినిమా వాళ్ళకి ఇచ్చి నోటీస్ ఇచ్చి పిలిస్తే అప్పుడు రమ్మనిస్తే వాళ్ళు వస్తలేరు. కాంట్రాక్టర్లకు, బిజినెస్ పర్సన్స్ కు, వాళ్ళకి సినిమా వాళ్ళు వస్తలేరు అని చెప్పారు. సార్ ఇక్కడ ఒక విషయం ఒకటి చెప్పిన తర్వాత చరణ్ నువ్వు ఇంటర్ఫేర్ గా. ఇప్పుడు ఐజీ ప్రభాకర్ రావు హెస్ రిటైర్డ్ అండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో హీ వాస్ కంటిన్యూడ్ యాజ్ ఐజీ ఇంటెలిజెన్స్. మేము బక్కా జడ్సన్ తో కేసు వేసేసి ఇంటెలిజెన్స్ వింగ్ కెనాట్ బి హెడెడ్ బై రిటైర్డ్ ఫెలో అని మేము ఛాలెంజ్ చేసిన తర్వాత ఆయనని హీఈస్ రిప్లేస్డ్ బై అనిల్ కుమార్. ఆ తర్వాత ఇతన్ని ఓఎస్డీగా చేసినారు. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక రిటైర్డ్ ఆఫీసర్ మాటల్ని మిగతా పోలీస్ యంత్రాంగం అంతా ఎందుకు వినదండి? ఎందుకు వినాల్సిన అవసరం ఉన్నది? ఆనాడు వాళ్ళు ఎదురు తిరిగేది ఉండే, నో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్, వీ వోంట్ డూ దట్, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, ఇట్ ఎఫెక్ట్స్ అవర్ ఇంటిగ్రిటీ ఆల్సో, వీ హావ్ టు సస్టైన్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ అని చెప్పద్దా? ఎవ్వడు ఒక్కడన్నా అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ తో నిలబడ్డాళ్ళు లేరు. అంటే ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు బెండ్, దే హావ్ డిసైడెడ్ టు క్రాల్. ఎల్కే అడ్వాణి చెప్పినాడు కదా, అట్లా వీళ్ళు అంబాడినారు ప్రభుత్వం ముందడ వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అని చెప్పేసి. సో ఇది ఏంటంటే ఏ ఇష్యూలో కూడా సీరియస్నెస్ లేదు సార్. వాట్ ఐ ఫైండ్ ఈస్ దట్ రేవంత్ రెడ్డి ఈస్ ఫ్లిప్పాంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ హీ డజంట్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ వాట్. ఒక అంశంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కనీసం భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండడానికి గాను రాజకీయ ప్రత్యర్థులను ఇట్లా చెరబట్టకూడదు, ఇంత నీచంగా రాజకీయాలను వాడుకోకూడదు, ప్రత్యర్థులను దెబ్బకొట్టకూడదు, ప్రజాస్వామ్యం ఇంకో రకంగా ఉండొచ్చు, ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, హెల్దీ రిలేషన్షిప్ ఉండాలా అనే ఆలోచన చేయలేదు సార్. కేసీఆర్ కు టీఆర్ఎస్ కు ప్రత్యర్థులందరూ శత్రువులే. అది ఎట్లా సార్? అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమైనటువంటి అంశము. ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉంటాం మనం చాలాసార్లు. ఇప్పుడు వేణుగోపాల్ గారితో నాకు చాలా విషయాలలో భేదాభిప్రాయాలు ఉంటాయి. వారు నన్ను కండెమ్ చేస్తారు, నేను వారిని కండెమ్ చేస్తాను. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ ఆర్ అవర్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ విల్ డిప్లీట్. ఇవాళ ఇదేందండి ఇట్లా ఎట్లా తయారైందంటే కేసీఆర్ టర్మ్ లో ఎవడన్నా నీవు ప్రతిపక్ష నాయకుడితోనో లేకపోతే ఇతర వ్యక్తులతో మాట్లాడితే చాలు వాడిని అనుమానించడం అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర కూడా అంతకంటే ఇంకా అధ్వానమైన పరిస్థితి అప్పుడు. ఎస్, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. నేను చెప్పినాను చాలా మందికి, నాకు ఫోన్ చేసే వాళ్ళు అందరికి చెప్పేవాడిని, వై డు యూ కాల్ మీ అన్నెసర్లీ, యూ విల్ బి ట్యాప్డ్ మిస్టర్, అట్లా వద్దు అని చెప్పేవాళ్ళు. అంటే యాక్చువల్ ఏంటంటే మేము అప్పుడు శరత్ గారు ఇప్పుడు కూడా అవుతున్నాయి, ఇప్పుడైతుందా మీ ఫోన్? ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే నా ఫోన్ ట్యాప్ అయినట్టయితే నాకు ఎక్కడ అంటే అట్లా తెలియలేదు. జనరల్ మీరు ఒక్కటైనా అనలేదు, ఇప్పుడు కూడా శరదన్న గతంలో ట్యాప్ అయినట్టు ఎట్లా తెలిసింది, ఇప్పుడు ఎట్లా తెలుస్తలేదన్నా? దానికి ఏమన్నా శాంటిటీ ఉన్నదన్నా? మీరు మాట్లాడడానికి ఏదన్నా అడ్వకేట్ కదా, మీరు అన్నారు ట్యాప్ అయితే లేదని మీరే అంటున్నారు అన్న. నేను ఇప్పుడు ట్యాప్ అవుతులేదని నేను అనలేదు, ఇప్పుడు ట్యాప్ అవుతులేదని, నా ఫోన్ ట్యాప్ కాలేదన్నా తప్ప ఇప్పుడు ఫోన్లే ట్యాప్ కాలేదని నేను అనలేదు. మీరు అనవసరంగా మీ బీఆర్ఎస్ భావజాలం అంతా నా నోట్లో. గతంలో ట్యాప్ అయింది నా ఫోన్ అని మీరు అన్నారు. 100%. నేను సార్ మీకు తెలుసో తెలియదో విజయ్ కుమార్ గారు, నేను ఐ వాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఫర్ హోమ్ అండ్ రెవెన్యూ ఉంటాయి. నాకు ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు మీరు మీ దగ్గర ఇప్పుడున్న ప్రజెంట్ సెటప్ లో వాళ్ళు కూడా వాళ్ళందరితో నేను కలిసి పనిచేస్తాను. నాకు వ్యక్తిగతంగా నాకు అనుభవం ఉండేది. అన్ని విషయాలు మా వాళ్ళే మాకు చెప్తారు. మన ఇంటిగ్రిటీతో డిపార్ట్మెంట్ కి సేవ చేసినప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత కూడా డిపార్ట్మెంటే తీసుకుంటది. చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళు నన్ను, ఎందుకంటే బికాస్ ది సర్వీస్ దట్ ఐ హావ్ డన్. నేనే లంచాలు తినలేదు, లుచ్చా వ్యవహారాలు చేయలేదు, ఏ ఆస్తులు సంపాదించలేదు, ఏం చేయలేదు. కాబట్టి
ఐ కుడ్ మెయింటైన్ మై ఇంటిగ్రిటీ. అంతేందుకు నందకుమార్ గారికి తెలుసు కదా, సార్ నా దగ్గరికి వచ్చినాడు కదా, సార్ ఇట్లా ఉంది ఇది అంటే నేను మొదటే చెప్పిన, నందకుమార్ గారు మీ డబ్బులు వృధా చేస్తారు, మిమ్మల్ని వాడుకుంటారు, ఆర్థికంగా మిమ్మల్ని బలహీనపరుస్తారు తప్ప మీకు ఏం ప్రయోజనం ఉండదు అని చాలా ఎప్పుడు ఫస్ట్ లో చెప్పిన రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? మరి ఇప్పుడు మీరు అంటారు కదా, సిబిఐలో కూడా చాలా